నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. రాష్ట్ర స్థాయి అండర్-16 కబడ్డీ పోటీల్లో బాపట్ల జిల్లా మొదటి స్థానం రావడం గర్వంగా ఉందన్న కలెక్టర్ వినోద్ కుమార్. జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష. బొమ్మరిల్లు అనాథాశ్రమాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను అందించడానికి కృషి చేస్తా. అంగరంగ వైభవంగా హరిహరసుత అయ్యప్ప స్వామి అఖండ పడి పూజ. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతం. రాష్ట్ర స్థాయి అండర్-16 కబడ్డీ పోటీలలో బాపట్ల జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వంగా ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కబడ్డీ పోటీల విజేతలను అభినందించారు. కడపలో నిర్వహించిన 35వ రాష్ట్ర స్థాయి అండర్-16 బాలబాలికల కబడ్డీ పోటీల్లో బాలుర విభాగంలో మొదటి స్థానం, బాలికల విభాగంలో 3వ స్థానంలో నిలవటం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని దేశానికి ప్రాతినిధ్యం వహించేలా బాపట్ల జిల్లా పేరు నిలపాలని ఆకాంక్షించారు. విజేతల తల్లిదండ్రులను, కోచ్లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వివిధ రకాల క్రీడల్లో బాపట్ల జిల్లాలో నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి మంచి శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయాలని డిఎస్డిఓ శ్రీనివాసులను ఆదేశించారు. బాపట్ల జిల్లాలో ఎక్కువ ప్రోత్సాహం గల క్రీడల వివరాలు అడగ్గా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడలకు మంచి ఆదరణ ఉంటుందని క్రీడాకారులు తెలిపారు. బాపట్ల జిల్లాకి ప్రైవేట్ స్పాన్సర్ తీసుకొని ఓకేనా. అబ్బాయిలు విన్నర్స్ గా ఉండటం, అమ్మాయిలు కూడా సెమీఫైనల్స్ కి 3rd ప్లేస్ లో మీరు చేరుకున్నారు. ఇది చాలా గర్వకారణం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీకు శిక్షణ ఇచ్చినటువంటి కోచెస్కి, టీచర్స్కి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కబడ్డీ అనేది మనకు మంచి ఇష్టపడి ఆడే ఒక స్పోర్ట్స్ కాబట్టి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాల డెవలప్మెంట్ కూడా చేపడతామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి కంగ్రాచులేషన్స్. భాగ్యనగర్ బొమ్మరిల్లు అనాథాశ్రమానికి విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతిని బొమ్మరిల్లు నిర్వాహకులు షేక్ కాసిం, రాజలక్ష్మి సాదరంగా ఆహ్వానం పలికారు. జిల్లా న్యాయమూర్తి చిన్నారులతో మాట్లాడి నూతన భవన్లో బొమ్మరిల్లు మార్చిన తర్వాత ఇక్కడి సదుపాయాలు, భోజనం ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మీకు అన్ని విధాల ప్రభుత్వం తరపు నుండి వచ్చే రాయితీలను అందించడానికి నా వంతు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి తెలిపారు. చిన్నారులకు స్కూల్ యూనిఫామ్, అల్పాహార విందు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ షేక్ ఇబ్రహీం షరీఫ్, కార్యదర్శి డి రాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో అయ్యప్ప స్వామి భజనను 2వ పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. డీజే సౌండ్స్ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామలింగారెడ్డి, గురుస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
భజన కార్యక్రమంలో ఉన్న స్వాములందరూ 2వ పట్టణ స్టేషన్కు చేరుకొని ఆందోళన చేపట్టారు. అయితే ఇటీవల కాలంలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా పెద్ద పెద్ద డీజే సౌండ్స్లతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో డీజే సౌండ్స్పై పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అయ్యప్ప స్వామి భజనలు చేసుకునే స్వాములు వారి పూజ భజన కార్యక్రమాలు డీజే సౌండ్స్ ఉపయోగించకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా నిరభ్యంతరంగా చేసుకోవచ్చని పోలీసులు సూచించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ జేసీఐ సంయుక్త ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ ఒంగోలులో గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. తిరుపతికి చెందిన అర్చక బృందం ఆధ్వర్యంలో ఉమామహేశ్వర కళ్యాణం, మహామృత్యుంజయ హోమం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నిర్వాహకులు నయనాల రామకృష్ణ, పబ్బిశెట్టి రాజేష్, శబరినాథ్, విజేత రమణ, కేకే కంప్యూటర్ రవీంద్ర, చిట్టెం శ్రీనివాసరెడ్డి, పువ్వాడ రాజేష్, మంగళగిరి నరసింహారావు, కసిబిసి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో ఉన్న లయన్స్ క్లబ్స్ ఒంగోలు డివిజన్ ఒంగోలులో ఉన్న లయన్స్ క్లబ్స్ జేసీఐ అండ్ వాసవి 17 నవంబర్ మన ఒంగోలులో జేసీఐ ఒంగోలు, లయన్స్ క్లబ్ ఒంగోలు అన్ని క్లబ్స్ మరియు వాసవి క్లబ్ అందరూ కలయికతో ఈ 17 నవంబర్ A1 ఫంక్షన్ హాల్లో కోటి దీపోత్సవాలు జరుపుతున్నామండి. భక్తులందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖు నవంబర్న A1 ఫంక్షన్ హాల్లో కార్తీక కోటి దీపోత్సవాన్ని మనం జరపాలని నిర్ణయించుకున్నాము. దీన్ని వచ్చేసరికి లయన్స్ క్లబ్, జేసీఐ, వాసవి క్లబ్ అన్ని క్లబ్బుల కలయికతో చేస్తున్నామండి. ఈ కోటి దీపోత్సవంలో ప్రత్యేకంగా మనం ఉమామహేశ్వర కళ్యాణం, మహామృత్యుంజయ హోమం, మహాన్యాసపూర్వక అభిషేకంతో అందరినీ కలుపుకొని చేయాలని నిశ్చయించుకున్నాము. ఈ అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఒక టేబుల్ అలాట్మెంట్ ఉంటుంది, కింద కూర్చునేది ఏముండదు. వాళ్ళకి కావాల్సిన పూజ సామాగ్రి అన్నీ కూడా అక్కడ పూర్తిగా ఏర్పాట్లు జరుగుతాయి. దాంతోపాటు వాళ్లకు ఆ 5 hours కావాల్సిన థింగ్స్ ఏదైనా రిఫ్రెష్మెంట్గా ఏదైనా మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ అలా ఉంటుంది. ఆ తదుపరి స్వామివారి దీపోత్సవం అయిపోయిన తర్వాత వాళ్లకు ఒక అల్పాహార విందు అంటే ఒక టిఫిన్గా కూడా వాళ్లకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే వాళ్ళకి కావాల్సిన కిట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తిరుపతి మన పురోహితుల చేత చేయించడం జరుగుతుంది. తిరుపతి నుంచే టీటీడీ వాళ్ళ చేత మన పంచలోహాలతో చేసిన కళ్యాణ విగ్రహాలు కానివ్వండి, శివలింగం కానివ్వండి, దానికి సంబంధించిన పూలు కానివ్వండి, ప్రతి కూడా అక్కడి నుంచే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డెకరేషన్ ఇవన్నీ కూడా గుంటూరు నరసింహపేట నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి జరపడానికి ఒంగోలులో ఉన్న మన ఎస్పీ గారిని కూడా రేపు వెళ్ళి ఎస్పీ గారికి ప్రొటెక్షన్ కానివ్వండి, కలెక్టర్ గారిని కలవడం, అదేవిధంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని కలిసి పూర్తిగా ఫుల్ సెక్యూరిటీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన ఫ్యామిలీ చాలా బాగా మంచి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము అని ఫీల్ అయ్యే విధంగా చేయాలని అన్ని సంస్థలు చేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో పలు నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ అధిష్టానం నిర్ణయించిన చీరాల నియోజకవర్గ స్థాయి, పట్టణ, మండల స్థాయిలో ఎంపిక చేసిన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ బలోపేతంకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేసి పదవులతో సత్కరిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అందుకు నిదర్శనమే చీరాల నియోజకవర్గంలో 1400 మంది సభ్యులను కూటమి ప్రభుత్వం పదవులతో గౌరవించిందని, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ వేటపాలెం తెలుగు యువత అధ్యక్షుడు తోగుపతి బాలకృష్ణ, వైస్ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పదవులందరికీ ఒకేసారిగా ప్రమాణ స్వీకారం జరిగింది. దానిలో భాగంగా నాకు చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా
మా శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు నన్ను చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా నియమింపబడడం జరిగింది. దీనికి నాకు ఎంతగానో సహకరించినటువంటి వారి కుమారులు చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ గారు, అలానే టీడీపీ యువ నాయకుడు గౌరీ అమర్నాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న చీరాల తెలుగు యువత ఉపాధ్యక్షులుగా నియమించారు. అందుని బట్టి మన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారికి, అలానే యువజన నాయకుడు గౌరీ మహేంద్రనాథ్ గారికి, అలానే తెలుగుదేశ నాయకుడు గౌరీ అమర్నాథ్ గారికి నా నమస్కారాలు. అలానే నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ కార్యక్రమాన్ని ఒంగోలులో వైభవంగా నిర్వహించారు. కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ సాయీశ్వర అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన అఖండ భజనలో మాల దీక్షదారులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కాళె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి అభిషేక క్రతువులను అర్చకులు రంగనాథం పర్యవేక్షణలో చేశారు. రామలింగారెడ్డి గురుస్వామి స్వామివారికి భక్తి గీతాలు ఆలపించగా అయ్యప్ప, శివ, గోవింద, భవానీ దీక్షదారులు పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కొఠారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, ఆలయ కార్యదర్శి పువ్వాడ సురేష్, కోశాధికారి నాళం గోవర్ధన్, రామాంజనేయులు, మహేష్, అర్చక స్వామి మంచికంటి విశ్వనాథం, గోపాల్ నగర్ సాయి కిషోర్ బృందం పాల్గొన్నారు. రంగనాథం గురుస్వామి గారు ఆలయ అర్చకుల ఆ యొక్క గురువు గారు నాకు మొట్టమొదటిసారిగా మాల వేశారు. అలాగే కొన్ని సందర్భంలో మొదలైన ప్రస్థానంలో దుర్బుద్ధి లేకుండా మనం చేసే పని ఓం స్వామి స్వామి మమ్మల్ని ఆనందపరచాలని ఆడించాలని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ నుంచి మొన్ననే విడుదలైనటువంటి గమనం
వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఆదివారం 16వ తేదీ స్వాములు భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తుండగా కోరుతున్నాం. ఎవరు నెట్టుకోవటం కానీ ఏముండదు. స్వాములకి దేవస్థానం ముందు కౌంటర్ వేయడం జరుగుతుంది. మన రఘునాథ్లో కళ్యాణ మండపం వరకు స్వాములకి విడి స్వాములకి అందరికీ భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మన అయ్యప్ప స్వామి దేవస్థానం వారు జరిపిస్తున్నాము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరిపిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాలన్నిటికీ మేము ఉదయాన్నే 4 గంటలకు వచ్చి మా కమిటీ వారు, నేను, సురేష్, అలాగనే గోవర్ధనం మేము వచ్చి కూర్చోవటం, మేము అన్ని ప్రతి రూపాయి వసూలు చేసి ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. ఒక కార్యక్రమం చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు వేడుకలను నగరంలోని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో నిర్వహించారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, బెజవాడ సురేష్ రెడ్డి, బెల్లం సత్యనారాయణ, టీవీ శ్రీరామ్మూర్తి, తాతా ప్రసాద్, రాఘవరెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన కేకును చిన్నారుల మధ్య కట్ చేసి పంచిపెట్టారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి భోజనం ఏర్పాటు చేశారు. జిల్లాలో మాగుంట కుటుంబం సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యువ నాయకుడు రాఘవరెడ్డి రాజకీయాల్లోకి రావడం అవసరం ఎంతైనా ఉందని వేమూరి బుజ్జి అన్నారు. చిన్నతనంలోని సేవా కార్యక్రమాలను అలవర్చుకున్న రాఘవరెడ్డి మంచి ఆలోచన విధానాన్ని పలువురు అభినందించారు. మాగుంట కుటుంబ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో దినాదినాభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో కుప్ప రంగనాయకులు, పేర్ల రమేష్, తాత ప్రవీణ్ కన్నా, వేమూరి గణేష్, కొల్లిపల్లి భరత్, కొంచెటి పురుష్, పమ్మిభద్రిరెడ్డి, నిర్వాహకులు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే ప్రసాద్. ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ముఖ్య తనయుడు సార్ వీరిద్దరు ఆధ్వర్యంలో మేము గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ అప్పుడప్పుడు త్వరలో మిమ్మల్ని కూడా వచ్చి ఇక్కడ గణేష్ ఓకే కొంచెం రావాలి కొద్దిగా వెనక్కి పార్లమెంట్ సభ్యులు పెద్ద అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయులు మిత్రులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో వారి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్నేహితులు అందరూ కలిసి ఉదయం నుంచి తాతా ప్రసాదు మరియు వాళ్ళ కమిటీ బెల్లం సత్యం గారు అందరూ వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఒంగోలు పట్టణంలో ఉదయం నుంచి జరుగుతున్నాయి. అన్ని హాస్టల్లో భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళ అన్నా క్యాంటీన్లో ఉన్న ఒంగోలు పట్టణంలో 4 క్యాంటీన్లో కూడా భోజనం ఏర్పాటు చేశారు. చాలా మంచి పరిణామం ఈ విధంగా కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఇక్కడ బొమ్మరిల్లో పేద పిల్లలకు, పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంచడం మరియు ఈ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు మాగుంట రాఘవరెడ్డి మిత్రుడు యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం, మాగుంట అభిమానులు అందరూ కలిసి ఒక ఐక్యతగా ఈ కార్యక్రమం చేయడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఉన్న అభిమానులు కూడా ఈరోజు అందరూ వచ్చి, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేసినందుకు మా యొక్క మాగుంట సుబ్బరామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారి వారసుడు రాఘవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన సురేష్ రెడ్డి గారు, దాదాప్రసాద్ గారు, రామ్మూర్తి గారు, రమేష్ గారు, ఇంకా ఇతర అభిమానులందరూ కూడా బొమ్మరిల్లులో సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో రాఘవరెడ్డి గారికి ఉన్నత పదవులు నిర్వహించాలని, ఇలాంటి జన్మదినంలో ఎన్నో బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటూ
శ్రీనివాసరెడ్డి ఎంపీ గారైన వాళ్ళ తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా. అలాగే మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన సమయంన ఎన్నో ఉదయం నుంచి చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు బొమ్మరిల్లులో చిన్నపిల్లకాయలకి పాఠ్య పుస్తకాలు, పెన్నులు, భోజన వసతులు అన్నీ కల్పించి చాలా చక్కగా నిర్వహించారు. కావున నాకు ఈ అవకాశం కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణను పీపీపీ పద్ధతిలో కొనసాగించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొండపి వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తుందని ఆరోపించారు. తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, పార్టీ పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి చూడండి సార్. ఓకే సార్. అన్న కుమార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. అన్న కుమార్ అనుకోండి సార్. అన్న అన్న ఒక్క నిమిషం అన్న విష్ణు అన్న. 2027లో జరిగే జనగణన ప్రీ టెస్ట్ను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు. ఎమ్యూనరేటర్లను సూపర్వైజర్లతో పొదిలిలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ జనగణన ముందస్తు ప్రణాళికలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన మొదటి ప్రీ టెస్ట్ను నగర పంచాయతీలోని 13 నుంచి 20 వార్డుల్లో నవంబర్ 10 నుంచి 30 వరకు చేయాలన్నారు. ప్రతి ఇంటి స్థితి, కుటుంబ యజమాని వివరాలు, మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు సేకరించి సక్రమంగా వివరాలను సేకరించాలన్నారు. వార్డు నెంబర్ 18, 20లో ఎమ్యూనరేటర్లు యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేసే పద్ధతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జనాభా గణన అసిస్టెంట్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు, నగర పంచాయతీ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రీ టెస్ట్ అనే కార్యక్రమం ఇక్కడ పొదిలిలో ఈరోజు పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. ఈ సెన్సస్ 2027 అనేది 2 విడతల జరుగుతాయి. ఏప్రిల్ టు సెప్టెంబర్ 2026లో ఉన్నటువంటి ఇళ్ళలో ఒక సంఖ్య నమోదు చేసుకున్న కార్యక్రమం జరుగుతాయి. తదుపరి ఫిబ్రవరి 2027న జనాభా లెక్క అన్నది జరుగుతాయి. ఈ సెన్సస్ 2027 కొన్ని విషయాల్లో ఒక స్పెషల్ సెన్సస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా డిజిటల్ సెన్సస్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించింది. గతంలో సెన్సస్ అనేది పేపర్లోనే మనం చేస్తూ ఉంటాం, మీ అందరికీ తెలుసు. వాళ్ళ వివరాలని సరైన పద్ధతిలో నమోదు చేసే కార్యక్రమం అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన వాళ్ళు అక్కడ సర్వే స్టార్ట్ చేపిస్తున్నారు. మన ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ సూపర్విజన్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ బాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ స్టాఫ్ కూడా ప్రాపర్ ట్రైనింగ్ మొన్ననే అయింది. 4 నుంచి 6 తారీఖు లోపల అవి కంప్లీటెడ్ ట్రైనింగ్ అనమాట. అందువల్ల ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఫీల్డ్లో సక్రమంగా పనిచేస్తుంది. గృహ నిర్మాణ లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2,50,000 రూపాయలు మంజూరు చేశాయని, సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకోలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర కోరారు. అద్దంకి రాజీవ్ కాలనీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లలో గృహప్రవేశాలు, గృహ నిర్మాణ మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. అద్దంకి నియోజకవర్గంలో 180 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. చెప్పాం 2,50,000 రూపాయలు అనేది ఇక 4 విడతల్లో ఇవ్వడం జరుగుద్ది. నెక్స్ట్ ఆత్మకూరు నాగలక్ష్మి, కరిష్మా రండి, కరిష్మా గారు, సుబాయమ్మ
అంజమ్మ గారు తర్వాత సుబ్బాయమ్మ గారు. లబ్ధిదారులు ఇంకా హౌసింగ్ కట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే కమిషన్ గారు వాళ్ళందరూ కూడా మొబిలైజ్ చేసి సచివాలయంలో కొత్తగా శాంక్షన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు ఎవరికైనా స్థలం ఉండి ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు మీ సచివాలయంలో ఉన్న ఎమ్యూనిటీ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కలిస్తే దాన్ని హౌసింగ్ ఆఫీసులో కూడా కలిసిన దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీరు దాన్ని మనం ఆన్లైన్ చేసి మంజూరు చేయించి మనం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకోవడానికి వీలుంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జీలని కౌన్సిలర్ని అదేవిధంగా అందరినీ అడుగుతాం జరుగుతూ ఉందండి. దీనికి సంబంధించి అందరూ కూడా సచివాలయంలో ఎక్కువ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కావాల్సిన వాళ్ళు ఇల్లు ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో, వసతి గృహాల్లో, పాఠశాలలో తప్పనిసరిగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని రాష్ట్ర ఆహార కమిషనర్ సభ్యురాలు గుంజి పార్వతీదేవి తెలిపారు. బాపట్ల జిల్లాలో 2 రోజుల పర్యటన సందర్భంగా కొన్ని లోపాలు గుర్తించడం జరిగిందని, అవి పునరావృతం కాకుండా సరిచేసుకోవాలని సూచించారు. అద్దంకి మార్కెట్ యార్డు ప్రాంగణంలోని రేషన్ సరుకుల గోదాముల పట్టణంలోని కొన్ని రేషన్ షాపుల్లో తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలువురు మండల, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా నిన్నటి నుంచి బాపట్ల జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాము. మరి బాపట్ల జిల్లాలో భాగంగా సివిల్ సప్లైకు సంబంధించిన మరి పీడిఎస్ రైస్ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అవుతుందని చెప్పి ఎఫ్బీ షాపులు చెక్ చేస్తున్నాం. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఐసిడిఎస్కి సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఎలా జరుగుతుంది ఇంప్లిమెంటేషన్, ప్రీ స్కూల్లో పిల్లలకి వంట ఎలా జరుగుతుంది, అలాగే ఇంటికి ఇచ్చే టీహెచ్ఆర్ ప్రాపర్గా అందుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే స్కూల్స్కి సంబంధించి మిడ్ డే మీల్లో మెనూ డీవియేట్ అవ్వకుండా ఏదైతే డిజైన్ చేయబడిందో ఆ మెనూ ఇస్తున్నారా లేదా, ఆ క్వాంటిటీని ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే వివిధ రకాల హాస్టల్స్ ఉన్నాయి మనకి, రెసిడెన్షియల్ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, కస్తూర్బా హాస్టల్స్, ఇవన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చే ప్రొవిజన్స్ నాణ్యతగా ఉన్నాయా, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా వాళ్ళు వాడుతున్నారా లేదా, క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, పిల్లలకు సమృద్ధిగా ఆహారం పెడుతున్నారా లేదా, మెనూ డీవియేట్ అవ్వకుండా జరుగుతుందా లేదా, ఈ ఆహార చట్టంలో ఉన్న నియమాల ప్రకారం ప్రతి వెల్ఫేర్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నది మా ఉద్దేశం. ఈకేవైసీ చేయించుకున్న జాబ్ కార్డు ఉన్నవారు ఉపాధి హామీ పనులకు రావడానికి అవకాశం ఉందని, లేకపోతే వారికి ఈ పనుల్లో అవకాశం ఉండదని అద్దంకి ఎంపీడీఓ వరుదిని తెలిపారు. మండల పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ సమీక్షించారు. అద్దంకి మండలంలో 18,112 మందికి ఈకేవైసీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం 15,228 మందికి మాత్రమే చేశారని, మిగిలిన వారు ఈకేవైసీ చేయించుకోవాలని ఏపీఓ కోటేశ్వరి తెలిపారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి మొబైల్ ద్వారా ఈకేవైసీ చేయించాలన్నారు. ఈరోజు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎంపీడీఓ గారు రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ, అదేవిధంగా ఉపాధి సిబ్బంది అందరితో కూడా మేడం మాట్లాడలేదు. దానికి సంబంధించి మనకి ఈకేవైసీ చేయాల్సి ఉంది. అంటే జాబ్ కార్డు ఆధార్ అనుసంధానం చేస్తే మాత్రమే వాళ్ళ రేపొద్దున పనిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అది గ్రామాల్లో దాదాపు ఒక నెల నుంచి జరుగుతూ ఉంది. దానికని మన మండలం మొత్తం మీద 18,112 మంది ఈకేవైసీ చేయాల్సి ఉండగా మనం 15,228 మందికి మాత్రమే చేశాము. ఇంకా 2,879 మందికి చేయాలి. అయితే వీళ్ళు పచ్చాక్ అని, అదేవిధంగా మైసూర్ అని, హైదరాబాద్ అని, బేల్దార్పల్లి అని అనేక పనులు, పత్తి కోసం అని చెప్పేసి కరీంనగర్ అని, ఇట్లా రకరకాల పనుల మీద బయటికి వెళ్ళారని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్స్ చెప్తున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ఈకేవైసీ చేయకపోయినట్టు ఇవి మళ్ళీ మనకి డిలేట్ అవుతాయనే ఉద్దేశంతో ఏదో రకంగా వీళ్ళని పిలిపించడమా, వచ్చినట్లయితే వీళ్ళని వీళ్ళకి చేయటము, లేదంటే అక్కడికి ఎవరైనా ఫోన్ ఉన్న వాళ్ళ ద్వారా, ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళ ద్వారా కూడా మనం లాగిన్ చేయించడానికి వీలవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పేసి మేనేజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాష్ట్ర స్థాయి అండర్-16 కబడ్డీ పోటీల్లో బాపట్ల జిల్లా మొదటి స్థానం రావడం గర్వంగా ఉందన్న కలెక్టర్ వినోద్ కుమార్. జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష. బొమ్మరిల్లు అనాథాశ్రమాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి.
ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను అందించడానికి కృషి చేస్తా. అంగరంగ వైభవంగా హరిహరసుత అయ్యప్ప స్వామి అఖండ పడి పూజ, అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతం. డి న్యూస్లో నేటి మాట. తిట్టేవాడికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.